నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. జూపల్లి కృష్ణారావు తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం అతని సొంతం. ఆధిపత్య పోరులో ఆరితేరిన వ్యక్తి. విజయం రుచి తెలుసు, ఓటమి ఓర్పు తెలుసు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ మంత్రిగా సేవలందించి చరిత్రలో తనకు కొన్ని పేజీలు లిఖించుకున్న పొలిటీషియన్. బలమైన బీఆర్ఎస్ను బహిరంగంగానే సవాల్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంలో తనదైన ముద్ర వేసిన రాజకీయ చాణక్యుడు. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక అండ్ సాంస్కృతిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు రాజకీయ ప్రస్థానం గురించి ఇవాళ తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా పెద్దదొగడ గ్రామంలో 1955 ఆగస్టు 10న జన్మించారు జూపల్లి కృష్ణారావు. బ్యాంక్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఆయన అదే టైంలో తన జీవిత భాగస్వామి సుజనాను వివాహం చేసుకున్నారు. వీరికి వరుణ్, అరుణ్ జూపల్లి అని 2 కుమారులున్నారు. అంచెలంచెలుగా నిర్మాణ రంగంలో ఎదిగిన జూపల్లి క్రమంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొల్లాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన 1999, 2004, 2009, 2012 ఉప ఎన్నికలు మరియు 2014 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించి రికార్డు సృష్టించారు. తాజాగా 2023లో మరోసారి విజయం సాధించారు. అటు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆహార, పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇటు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లోనూ ఎండోమెంట్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2011 అక్టోబర్ 30న ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అయితే 2018న జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి భీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో తన పట్టు కోల్పోయారు. క్రమంగా పార్టీకి దూరమైన ఆయన పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని భావించిన డైరెక్ట్ గా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బహిరంగంగానే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసి సంచలనానికి తెరలేపారు. ఇదే సమయంలో ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావును 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు జరిపిన జూపల్లి కృష్ణారావు తిరిగి హస్తం పార్టీలో అడుగుపెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై 29,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 డిసెంబర్ 7న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం, కల్చర్ శాఖల మంత్రిగా 9 డిసెంబర్ 2024లో బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా తనదైన ముద్ర వేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.